మంది బిడ్డలను నడిపించండి, ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. ప్రార్థన ఆత్మ సంగమపై కుమ్మరించండి. ఎందుకంటే తండ్రి, నా మందిరంలో నివసించటం మేలని నీ లేఖనాలు చెబుతున్నాయి నాయన. సహాయము దయచేయండి, బలపరచండి, ఒక్కొక్క ఆత్మను రగిలించండి. నీ ఆత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించండి. ఎందుకంటే ప్రజలు నీ వారై ఉన్నారు తండ్రి. నీ ఆత్మశక్తితో నింపబడాలా. నీ వాకులు నాయన, నీ ఘనమైన వాక్యము ప్రసన్నత ఈ మందిరంపై ఉండాలి తండ్రి. నాయన సలోమాను ప్రార్థించగా ఏమి కావాలని కోరుకోమన్నప్పుడు తండ్రి, నీ నాయన నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలుని పరిపాలించుటకు నాకు జ్ఞానం చాలదని కోరుకున్నాడు తండ్రి. అందుకనే నాయన ఆ సలోమానికి నాయన అత్యధికమైన జ్ఞానం ఇచ్చావు తండ్రి. ప్రభు, అనేక బిడ్డలు లేవనెత్తండి, యవ్వనస్తులు లేవనెత్తండి. ప్రతి ఒక్క బిడ్డకు ఆత్మ ప్రేరేపణ దయచేసి దీవించి ఆశీర్వదించమని, నీ కృపతో నింపి దీవించి బలపరచమని యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన మా తండ్రి, అయా నీ ఘనమైన శ్రేష్టమైన ప్రభ, నీ విలువైన నాయన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకే వేలస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభ. ఇదిగో తండ్రి నాయన, అయా మందిరం ప్రతిష్ఠింపబడి ప్రభ, ఇదిగో తండ్రి 12వ సంవత్సరం వార్షికోత్సవాన్ని బట్టి నీకే వేలస్తులు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన, మాకు ఒకటి కొరతగా ఉంది, మాకు సహాయం దయచేయగలిగిన దేవుడవు నీవే. అయా మాకు ప్రేమ కొరతగా ఉంది, ఐక్యతగా కొరతగా ఉంది నాయన. ఇదిగో తండ్రి, మా సంఘానికి ప్రేమ దయచేయండి, ఐక్యత దయచేయండి ఆయన. మార్పు లేని జీవితాలకు మార్పు దయచేయండి. మా సంఘాన్ని ఆశీర్వదించి ప్రభా నాయన. ఇదిగో తండ్రి, 2019లో ఏ రీతిగా ప్రభా నాయన సంఘం మొత్తం నాయన కూడి ఉండి ప్రార్థన చేసి ఉన్నారో ఆ సంఘాన్ని మరలా దయచేయండి. మీ ఆత్మ ప్రేరేపణ బట్టి నాయన ప్రతి ఒక్కరినైనా మందిరాన్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మార్పు లేని జీవితాలకు మార్పు దయచేసి ప్రభా. అయ్యా నిన్ను ఎరిగి నీ మార్గాన్ని అనుసరించిన ఆయన, నీ వాక్యానుసారంగా బ్రతికే బిడ్డల వలె ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం కలిగిన నామం బట్టి ప్రార్థించి అడివేడుకుంటున్నాం మా తండ్రి. కొలిదిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకే నామానికి మహిమ కలగాలని తండ్రి. మా దేవునికి స్తోత్రములు. అమ్మగారికి, అయ్యగారికి, అక్కడ కూడి ఉన్న అందరికీ వందనాలు. కూడి వచ్చిన సంఘాన్ని అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము 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 స్తోత్రములు నాయన పరిశుద్ధుడ, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు ప్రభువ. నాయన ఒక 12 సంవత్సరాల అవతలో నా ప్రభువ నాయన, ఒక నాయన 10-20 సంవత్సరాలు కూడా తండ్రి మందిర ప్రతిష్ట కాలేదని తండ్రి. అయ్యా మా సంఘమేమి, మా దైవజనుడేమి తండ్రి, మేము ఎన్నో ప్రభువ నీ ముందు మొరపెట్టుకున్నప్పుడు తండ్రి ఈ మందిరాన్ని తండ్రి పూర్తి చేసి నా తండ్రి ఇప్పటికి నా ప్రభువ ప్రతిష్ఠించి కూడా నా తండ్రి 12 సంవత్సరాలు గడిచి తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు ఈ 12వ సంవత్సరంలో ప్రభువ ఇదిగో నా తండ్రి మా సంఘం ఇంకా నాయన ఒక మొక్క వేసినప్పుడు తండ్రి అది మొలిసి ఫలించి వృద్ధి చెందాల తప్ప అది నాయన కోలిపోకూడదు కదా నాన్న. అలాంటి సమయంలో మేము మందిర ప్రతిష్ట చేసుకొని 12 సంవత్సరాలైనా ప్రభువ ఇంకా నాయన దిగజారిపోతున్నాం. కానీ నాయన సంఘములో నా ప్రభువ నాయన ఉద్యమంతో అయా అంత ఐక్యతతో ప్రేమతో నాయన అయా మందిర ప్రతిష్ట చేసుకోవాల్సిన మేము తండ్రి ఈరోజు నాయన కొందరికి ప్రతిష్ట అని కూడా తెలియదు ప్రభువ. ఎందుకంటే మా సంఘం దిగజారిపోయి ఉన్నది తండ్రి. మా సంఘ పెద్దలకి ప్రభువ అయా మంచి ఆలోచన, జ్ఞానము తండ్రి, ఐక్యత, ప్రేమ, సమాధానము కల్పించండి తండ్రి. అయా ఇదిగో నా ప్రభువ దైవజనులు చేయించిన ప్రార్థనలు అన్ని విషయాలలో కూడా ప్రభువ అయా గ్రహించుకొని తండ్రి అన్ని విషయాలలో మేము నైనా ఐక్యత, ప్రేమను, సమాధానము కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువ. మొదట నా తండ్రి అయా ప్రార్థన ఉద్యముగా నా తండ్రి మేము ప్రతిష్ట చేసుకునేటప్పుడు ఎలాగున్నామో తండ్రి ఆ మొదటి స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి.
అయ్యా మందిరం నాయన అయా నేలలో కూర్చొని నా తండ్రి అయా ప్రభు నాయన కుక్కలు పెంటలో కూర్చున్న మందిరము తండ్రి, అలాంటి మందిరాన్ని మహిమకరంగా నా తండ్రి చేసావు తండ్రి. ఈ మందిరాన్ని ఎలాగనైనా నిర్మించావో తండ్రి, మా సంఘాన్ని కూడా అలా స్థిరపరచండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. మళ్ళీ నా తండ్రి 13వ సంవత్సరం చేసుకుంటే నా తండ్రి నిజంగా నీ రాకడ సమయం నా తండ్రి ఆలస్యమై ఉంటే నా తండ్రి ఇంకొకసారి చేసుకునేటప్పుడు తండ్రి ఈ విధంగా కాకుండా తండ్రి మంచి నా తండ్రి పచ్చని ఒలివ వలె నా తండ్రి అయ్యా పచ్చని ద్వారణముల వలె నా తండ్రి మా సంఘమునైనా పచ్చని కొండల వలె నా తండ్రి వర్ధిలింప కావాలి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా నా తండ్రి ఇదిగోనైనా చాలా మంది నా తండ్రి అయ్యా ఈ ప్రతిష్టని కోల్పోయిన తండ్రి అయ్యా ఎక్కడెక్కడో నా తండ్రి అయ్యా కొందరు బ్రతుకు తెరివి కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని నా తండ్రి మా సంఘంలో ఉన్న గడిబిడంతా నీకు తెలుసు నాయన, మాకు కొందరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నాయన కంటికి రేప నా ప్రభ నీకు నాయన కళ్ళుతో చూస్తున్న దేవుడు అని నీకు ఆఖరు పేరు పెట్టి ఉన్నది తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. మా సంఘములో నా తండ్రి ఎలాంటి గలిబిలి లేకుండా నాయన సమాధానంగా సంతోషంగా నాయన ఆనందముతో నా తండ్రి ఆత్మలతో నా ప్రభా నాయన నిన్ను ఆరాధించుటకు నీ కృప దయచేసి దీవించమని తండ్రి. అయ్యా ఇప్పుడు నాయన మా సంఘములో ఉన్న నా తండ్రి అయ్యా నాయన గడిబిడులు కానీ ప్రభు అనారోగ్యాలు కానీ తండ్రి అయ్యా యేసు నామములో తీసివేయండి ప్రభు. మా కుటుంబాలలో సమాధానం దయచేయండి తండ్రి. అయ్యా మొదటి స్థితికి నా తండ్రి తాగుబోతులుగా నా తండ్రి ఇంకా నిన్ను విడిసి నీకు దూరంగా నీలో చిరపడ్డ వారికి కూడా నా తండ్రి సాతాను వైపు తిరిగి ఉన్నారయ్యా. ఆ సాతానికి కట్లు తెంచి వేయండి ప్రభువా. మా సంఘానికి నా తండ్రి ఉద్యమం దయచేయి, ఆత్మను దయచేయి అయ్యా. కోల్పోయిన మా తండ్రి ఆత్మలను ప్రభు మళ్ళీ పురి కొలపండి తండ్రి, ఆత్మ అగ్నితో దర్శించి దీవించమని ప్రతి ఒక్క నా తండ్రి బిడ్డని నీ ఆత్మచేత నింపమని తండ్రి. ఆత్మ ఉండవాడు పాపము చేయలేడు అంటున్నావు తండ్రి. ఆత్మ ఉండవాడు నా తండ్రి వెనకడుగు వేయలేడు అంటున్నావు తండ్రి. అయ్యా ఆత్మ ఉండవాడు నా తండ్రి దేనినే జయించగలడని చెలివిస్తున్నావు ప్రభు. ఆత్మతో ప్రభు మేమందరం కూడా ఆలోచనలతో నడుచుకుని కృప దయచేసి దీవించమని తండ్రి. అయ్యా నా తండ్రి ఇదిగో నా ప్రభు ఈ సంఘాన్ని నా తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఈ ప్రతిష్టని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. నువ్వే సమాధానపరచమని తండ్రి. ఉన్నవారైనా నా తండ్రి ఐక్యతతో సమాధానంతో సహాయం దయచేయమని తండ్రి. నిజంగా నా తండ్రి మా సంఘాన్ని ప్రేమించి నాయన నీ సేవకుడిని తండ్రి నీ దాసుడిని ప్రభువా మాకు పంపించావు తండ్రి. అతను ఏ ప్రార్థన చేసినా వెనక తీయలేని దేవుడు తండ్రి. ఎందుకంటే నాయన అయ్యా పంటలు లేక ఎందరో నా తండ్రి అయ్యా ఊరు వదిలిపెట్టి కూడా కొందరు పోయారు. కొందరు నాయన అయ్యా పంటలు వేసి బాకీలై అప్పులై చనిపోయిన వారు ఉన్నారు తండ్రి. మందులు దాగి ఊళ్ళో కూడా ప్రభు అని అయ్యా మేము నలుగురిలో చూస్తున్నాం కనుక తండ్రి ప్రార్థన చేసినప్పుడు తండ్రి నా దైవజనుడు నా తండ్రి అయ్యా మా సంఘం ప్రార్థన చేసినప్పుడు తండ్రి వర్షాలను మెండుగా కురిపించి పంటనిచ్చావు. దానికి తగిన నాయన అయ్యా రేటునిచ్చిన దేవుడు అయ్యా. నీ కృప ఎక్కడో ఏడో లేదు తండ్రి. ప్రార్థన చేసినప్పుడు తండ్రి దాన్ని పొందుకొని ఉన్నాం నేను పొందుకొని ఉన్నాం తండ్రి. మేము చూస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఆ సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించమని. అదేవిధంగా ప్రభు ఇప్పుడు చేసిన ప్రార్థన ప్రకారం మా సంఘం తండ్రి ప్రభు ఇదిగో నా తండ్రి 13వ సంవత్సరంలో 2027 సంపూర్ణమైన అంకెలో నా తండ్రి మేము సమృద్ధిగా నా తండ్రి సమాధానంగా ప్రేమ ఇందుగా నా తండ్రి చేసుకున్నట్టుకు సహాయం దయచేసి దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.